ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పుకునే పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో ఆడపిల్లల్ని రేప్ చేసిన, మర్డర్ చేసిన, ముక్కలు చేసిన ప్రశ్నించడు. ఈ రాష్ట్రంలో వాలంటీర్లకు 5,000 నుంచి 10,000 పెంచుతామని చెప్పిన కూటమి ప్రభుత్వంలో వాలంటీర్లనే తీసేసి ఈరోజు రోడ్డు మీద పడేస్తే ప్రశ్నించడు. సుగాలి ప్రీతి గురించి అధికారంలోకి రాగడానే మొదటి కేసుగా టేకప్ చేయిస్తానన్న పెద్ద మనిషి ఈరోజు వాళ్ళ అమ్మ అపాయింట్మెంట్ అడిగినా కూడా పలకడు. అంటే తనకేమీ పట్టనట్టు నోరు మూసుకొని కూర్చుంటాడు. ఈ ముగ్గురిని చూస్తుంటే ఈ 3 కోతుల వ్యవహారమే గుర్తొస్తుంది. నిజంగా ఎంత బాధాకరమో ఒకసారి మీరు ఆలోచించండి. సినిమా స్టార్ని అభిమానించే వాళ్ళు ఒళ్ళు హోనం చేసుకొని, జోబులు చిల్లులు పెట్టుకొని, ఆస్తులు అమ్ముకొని, వీళ్ళకి కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేసి వీళ్ళని గెలిపించుకుంటే కనీసం ఎవరికైనా పని చేశారా, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారా, చెప్పిన మాట మీద నిలబడ్డారా? ఇలాంటి వాళ్ళ వెనక వెళ్ళటం కరెక్టా అని అభిమానులు కూడా ఒకసారి ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.